వచ్చే వానాకాలం నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని అధికారులకు సూచించారు. పంటలు నష్టపోయినా రైతులను తప్పనిసరిగా ఆదుకునేలా పథకం ఉండాలని వెల్లడించారు. ఇక ఈ యాసంగి సీజన్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు మొదటి విడత పంట నష్టపరిహారం 15 కోట్ల రూపాయల పంపిణీ పూర్తయినందున ఏప్రిల్తో పాటు మే నెలలో జరిగిన పంట నష్టాలకు పరిహారం అందించేందుకు నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన సహకార సంఘాల్లో సభ్యులను గుర్తించి ఎన్నికల నివారణకు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. పంటల బీమా పథకం అమలు, ఇతర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పంటల బీమా అమలుకు టెండర్ల నిర్వహణ, కంపెనీల అర్హతల తదితర అంశాలపై చర్చించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.